జ్ఞానాన్ని పదరచనల బాణీలను స్పష్టంగా వంట పట్టించుకొని ఆ బాణీలతో సినీ పాటలకు ఓనీలు వేయించిన గొప్ప సినీ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి జయంతిని పురస్కరించుకొని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవులను పురాణ సాహిత్యంలోని పంక్తుల్ని గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో వేటూరి సుందరరామూర్తి అసాధ్యుడని కొనియాడారు. వేటూరి అనగానే వెంటనే అడవిరాముడు, శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సాగర సంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితారా, అన్వేషణ, స్వాతిముత్యం లాంటి ఎన్నో సినిమాలకు వేలాది పాటలు రచించిన మహనీయుడని కొనియాడారు. తొలినాళ్లలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి విశ్వనాథ దర్శకత్వంలో వచ్చిన ఓ సీత కథ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి వేల పాటలను రచించారని గుర్తు చేశారు. వేటూరి సుందరరామూర్తి 8 నంది అవార్డులతో పాటు ఒక జాతీయ పురస్కారం అందుకొని తెలుగు పాటలకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మహనీయుడని అన్నారు. కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, ప్రతినిధులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేఎన్ రాజా, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు హాజరయ్యారు. రచయిత వేటూరి సుందరరామూర్తి గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఎన్నో వేల పాటలకు గేయ రచయితగా పాటలు రచించిన వేటూరి సుందరరామూర్తి గారు, ముఖ్యంగా వేటూరు అనగానే అడవిరాముడు, స్వాతిముత్యం, సితారా లాంటి సినిమాలకు పాటలు వేల పాటలు రచించి అందరి ప్రేక్షకాదరణ పొందారు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. ముఖ్యంగా వేటూరు గారు మొదటిలో పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. అటు తర్వాత సినిమా గేయ రచయితగా వచ్చి అందరి మన్ననలు పొందారు. అలాంటి మహానుభావుని జయంతిని ఈరోజు జరుపుకుని రాయలసీమ రంగస్థలి ఘన నివాళులు